ఆక్వా, హార్టికల్చర్ ఈ ఫీల్డ్లో చూసుకున్నా కూడా అగ్రికల్చర్లో కూడా చాలా వరకు ఈవెన్ ట్రాక్టర్స్ 1800 cc వరకు ట్రాక్టర్స్ మీద ఎర్లీగా ఉండే 12 నుంచి ఇప్పుడు 5% రేట్ తగ్గించడం, ట్రాక్టర్ టైర్లో వచ్చే ట్యూబ్స్ కానీ పార్ట్స్ కానీ అన్నీ తగ్గాయి. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, హార్వెస్టర్స్, మన కోత యంత్రాలు ఇచ్చిన గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కార్పొరేషన్ మేయర్ గారికి, అలాగే రెడ్డప్పల నాయుడు గారికి, ఇలాగే వేదికను వచ్చిన పెద్దలకు, అధికారులకు, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన ఆటో సోదరులకు, కుటుంబ సభ్యులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. సూపర్ 6 సూపర్ హిట్ చేసిన తర్వాత మరి ఆటో కార్మికులకి ఏదైతే 15,000 అన్నారో అది సెపరేట్దే, కానీ ఎన్ని ఇచ్చారు మాకు ఇస్తారు లేదో మొన్నేగా తల్లిలకు అందరం ఇచ్చారని చెప్పి మీరు అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుకగా అది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 4,35 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కరోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది. లోగడ 5 సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏవైతే గుంటలు రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి, కానీ మీ ఆటోలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎక్కించుకుని వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి, కానీ మరి మీడియా ద్వారా మీరు కూడా మీ ప్రచారాన్ని మీరందరూ కూడా చేశారు. మరి ఆ కూటమి ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ రూపేణా మీరు జేబ్రా ట్యాక్స్ అని పెట్టి మీ అందరినీ కూడా వేధిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అలాగే మన లీలాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు నిర్భయంగా మరి ఆ ట్యాక్స్లు ఏమి లేకోకుండా, ఆ ఫైన్ లేకుండా చూసుకుంటున్నారంటే మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా అందరికంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళు ప్రయాణం చేసేది ఎవరైతే ప్రజలు సాధారణంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆటో వాళ్ళే. మీరు ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో, ప్రజలకి మంచి జరుగుతుందో, ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మీరు ఏదైతే వాళ్ళు ఎక్కిన కాడి నుంచి దిగేటప్పుడు వరకు చెప్పవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. మరి అందరూ కూడా మీరందరూ తీసుకుని వెళ్ళిపోవడమే కాదు, ఈ మంచి ప్రభుత్వానికి మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రజలకి ఆ బాధ్యతను మీ ప్రజల తరపున మీరందరూ కూడా ఆ బాధ్యత తీసుకుని మీరు చెప్పాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి సంబంధించి మరి ఏదైతే పాత 1184, అలాగే కొత్తగా 620 మంది పెట్టుకుంటే మరి 3 ఏదైతే రిజెక్ట్ అయినాయి అవి కూడా ఏదనేది కారణం తెలీదు. 1855 మందికి ఏలూరు నియోజకవర్గంలో 15,000 చొప్పున అందరికీ కూడా రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.